అనగనగా ఒక ఊరిలో చాకలితో కుక్క గాడిద కలిసి ఉండేవి. రోజు తెల్లవారుజామునే చాకలి కుక్కని ఇంటి దగ్గర కాపలాగా ఉంచి గాడిదని బట్టలు మోయిస్తూ అతనితో పాటు చెరువు దగ్గరికి తీసుకొని వెళ్ళి సాయంత్రం మళ్ళీ తిరిగి తీసుకొస్తూ ఉండేవాడు. చాకలి గాడిద ఎక్కువ పని చేస్తుందని జాలితో దానికి ఆహారం ఎక్కువగా పెట్టి కుక్కకి పెద్ద పని లేదనుకొని తక్కువ ఆహారం ఇస్తూ ఉండేవాడు. కుక్కకి చాకలి పెట్టే ఆహారం సరిపోయేది కాదు. చాలా బాధపడతా ఉండేది. ఒకరోజు కుక్కని చూసి గాడిద, "ఏంటి మిత్రమా, బాధగా ఉన్నావు?" అని అడిగింది. "నాకు సరిపడినంత ఆహారం దొరకట్లేదు మిత్రమా. చాకలి నీకే ఎక్కువ ఇస్తున్నాడు, నాకు తక్కువ పెడుతున్నాడు" అని అనింది. "అవును, నేను బరువులు చాలా మోస్తాను, అందుకే నాకెక్కువ పెడుతున్నాడు." ఒకరోజు యథావిధిగా చాకలి గాడిదకి కుక్కకి ఆహారం పెట్టి త్వరగా పడుకుని పోయాడు. ఆ రోజు దొంగ ఇంటి వైపుకు వచ్చాడు. దొంగని చూడగానే గాడిద ఉలిక్కిపడి కుక్కకి, "మిత్రమా, అదిగో దొంగ వచ్చాడు, మురుగు, గట్టిగా అరువు" అని చెప్పింది. కుక్క విననట్టే నిశ్శబ్దంగా ఉండిపోయింది. గాడిద ఉండబట్టలేక గట్టిగా అరిసింది. గాడిద అరుపు వినగానే దొంగ పారిపోయాడు. చాకలి మంచి నిద్రలో ఉన్నందుకు బాగా కోపం వచ్చి గాడిద మీద పెద్ద కర్ర పట్టుకొని, "నీకు ఆహారం ఎక్కువయ్యి అరుస్తున్నావు, రాత్రిపూట డిస్టర్బ్ చేస్తున్నావు" అని బాగా గట్టిగా కొట్టేశాడు. వెళ్ళిపోయి పడుకున్నాడు. గాడిద ఏడుపు మొహం పెట్టి చూస్తా ఉంటే కుక్క నవ్వింది. "ఎందుకు మిత్రమా, నన్ను కొడితే నీకు నవ్వొస్తుంది?" అని అడిగింది. "నేను చేసే పని నువ్వు చేసావు, దానివల్ల ఏంటి? నీకు దెబ్బలే పడ్డాయి. అందుకే మిత్రమా, ఎవరు చేసే పనులు వాళ్ళు మాత్రమే చేయాలి." ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.